సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు కానీ వాగ్దానాలు చేయటమే తప్ప ఆచరణలో పెట్టింది ఎంత అనేది ఒక్కసారి మీకు ఇళ్ళు ఇస్తానని చెప్పిన ఇళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆనాడు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 38 లక్షల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇళ్ళు కట్టించిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యానిది. తెలంగాణ కావాలి అని పోరాటం చేసిన ఫలితంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాలయాపన చేసి డబుల్ బెడ్రూమ్ అనే ఒక బొమ్మను చూపించి కేవలం బొమ్మ వరకే పరిమితం చేసిన ఆనాటి ముఖ్యమంత్రి గారు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పుల భారాన్ని మనమెత్తిన ఈనాడు పెట్టిన ఆ ప్రబుద్ధుడు చిట్ట చివరికి ఆ రాముల వారికి ఇస్తున్న 100 కోట్లు కూడా ఇవ్వలేని గొప్ప చరిత్రున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని మీకు చెప్పక తప్పదు. ఈనాడు ఈ గడిచిన 3 నెలలలో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీకు తెలియంది కాదు. ఇంతకు ముందు మా సహచర మంత్రులందరూ చెప్పారు. గడిచిన 3 నెలలలో ఆనాడు అభయహస్తం ద్వారా 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం మనందరి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 కార్యక్రమాలు మీ గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మళ్ళీ గడిచిన 27వ తారీఖు నాడు మళ్ళీ 2 కార్యక్రమాలని ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ మద్దు, 200 కరెంట్లు యూనిట్లు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. గడిచి 3 నెలలు కూడా పూర్తి కాలే మళ్ళీ ఈ రోజు 5వ అంశం 5వ గ్యారంటీని మీకు మాటలతో కాకుండా చేతలతో ఇస్తున్న ప్రభుత్వం మీరు మనస్ఫూర్తిగా దీవించిన మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులు కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ నిత్యము మీతోనే ఉండి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మీ ఆలోచనగా, మీ ఆలోచనలకు అనుగుణంగా ఈ పరిపాలన అందిస్తున్నదన్నది కూడా మీకు తెలియంది కాదు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కేవలం 2,90,000 టెండర్లు పిలిచి ఇళ్ళు టెండర్లు పిలిచి కేవలం ఆనాడు నిర్మించింది 1,49,000. ఈ 1,49,000 ఇళ్లలో పేదలకి పంచిపెట్టింది ఎంతయా అంటే 95,000 ఇళ్ళు.